నమస్తే, వెల్కమ్ టు లియో. గతంలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిన్న పిల్లల్ని కూడా ఎలాగ తన రాజకీయానికి వాడుకున్నాడని అందరికీ తెలిసిందే. వాస్తవానికి ఓటు హక్కు వచ్చిన తర్వాతే వాళ్ళకి సంబంధించిన రాజకీయాల గురించి మాట్లాడడం కానీ రాజకీయం గురించి చెప్పడం కానీ అది జరగాలి. కానీ పసి పిల్లల్ని కూడా తీసుకొచ్చి తన సింపతి క్రియేట్ చేసుకోవడానికి ఎవరిని వదిలిపెట్టడు. అది చిన్నపిల్లల నుంచి వృద్ధురాల వరకు కూడా మనం చూస్తూ వస్తున్నాం. అయితే జగన్ తన హయాంలో ఉన్నప్పుడు తను మిగతా పార్టీలు తిట్టించిన విషయం తెలుసు. ఇప్పుడు ఏదైతే తను ఓడిపోయిన తర్వాత కూడా వల్లభనేని వంశీని అరెస్ట్ అయిన తర్వాత తనతో పాటు ములాఖాత్ ఇస్తానికి వచ్చేటప్పుడు జరిగినటువంటి ఒక చిన్నపిల్ల సంఘటన దేవికా రెడ్డి అనే అమ్మాయిని కూడా ఇప్పుడు యూజ్ చేస్తూ ఒక సింపతిని మొత్తం క్రియేట్ చేస్తున్నాడు. అయితే కొంతమంది పిల్లలు ఏం మాట్లాడారు అనే దానిపై నేను ఒకసారి మీకు వినిపిస్తాను. అసలుకి జగన్ ఎలాంటి రాజకీయం చేస్తున్నాడో మీకు ఇప్పుడు చాలా క్లారిటీగా అర్థమవుతుంది. అమ్మాయి ఇల్లు లేదంటుంది. జగన్ అమ్మోడు ఇస్తున్నాడు కదన్యా, ఇస్తున్నారు కదా. ఈ అమ్మోడు ఇచ్చినప్పుడు ఇల్లు తీసుకోవడా వద్దా? తీసుకోవడు కదా. మరి దంగ పెడితే ఎలాగన్యా? దంగ పెడతాడు గోళలో. మరి అమ్మోడు ఎలా ఇస్తాడు జగన్ అన్న చెప్పు? ఇచ్చి అమ్మవాడి ఇల్లు తీసుకోవాలి, తీసుకోకుండా దంగ పెట్టేస్తున్నాడు. ఈ న్యాయమా తప్ప? తప్పు కదా. మరి అమ్మాయి అంత చంద్రబాబు గెలవాలంట, కానీ జగన్ అన్న గెలవాలి. దేవుడు కోరుకుంటున్నాడు జగన్ అన్న గెలవాలి. చంద్రబాబు గారు ఎందుకు వద్దు? నాకు ఇష్టం లేదు. చెయ్యట్లేదు, మంచి చేయట్లేదు ఆయన. జగన్ అన్న మంచి చేస్తున్నాడు, మాకు మంచి చేస్తున్నారు. అందుకని చెప్పి మరి జగన్ అన్న మంచి చేయట్లేదు అని తిడుతున్నారు కదా చంద్రబాబు వాళ్ళు. వాళ్ళు చేస్తే వాళ్ళు చేస్తున్నాయి, మనం మారితే మన జగన్ అన్న తిట్టకూడదు. జగన్ అన్న తిట్టకూడదు, గెలవాలి. మరి వాళ్ళు ఎందుకు తిడుతున్నారు? జగన్ అన్న ఇల్లు పోతే కానీ ఇల్లు అమ్మవాడి ఇచ్చినప్పుడు ఇల్లు తీసుకోవడం కదా. మరి రోడ్డు మీద ఎందుకు బతకాలి? మున్సిపాలిటీ వచ్చి చెత్త ఎత్తాడు, కానీ వాళ్ళకి అడ్డు వస్తే ఎలాగన్నా? ఓకే, మున్సిపాలిటీ వాళ్ళకి అడ్డు వచ్చింది కాబట్టి లెమ్మంటున్నారు. ఓకే, మరి ఇల్లు తీసుకోకుండా అదే మంచి రోడ్డు మీద మంచి వేసుకొని పనుకోవాలా? కాదు కదా. మాకైతే ఇల్లు లేదు. మేమైతే చూస్తున్నాం కదా, స్పష్టంగా మాట్లాడడానికి కూడా రావట్లేదు అమ్మాయికి. స్పష్టంగా పలకలేకపోతుంది. కనీసం చంద్రబాబు నాయుడు అనే పేరు కూడా పలకలేని పరిస్థితి, జగన్మోహన్ అనే పేరు కూడా పలకలేని పరిస్థితి. ఇలాంటి చిన్న పిల్లలతో రాజకీయం చేయించడం కావచ్చు. గతంలో ఎప్పుడైతే ఏదో కేసులు పడబోతున్నాయి అనగానే చిన్నపిల్లల్ని టీవీల ముందు కూర్చోబెట్టి మా జగన్మోహన్ని అరెస్ట్ చేస్తున్నారట, మా జగన్మోహన్ మీద కేసు పెడతారంట అని చెప్పి చిన్నపిల్లలు ఏడవడం కావచ్చు. ఇలాంటి వీడియోలు చాలా చూసాం. అయితే ఇప్పుడు ఓడిపోయిన తర్వాత కూడా నిన్న వల్లభనేని వంశీని కలుస్తానికి వెళ్తున్నప్పుడు కూడా ఆ దేవికా రెడ్డి అనే ఒక చిన్న అమ్మాయితో రాజకీయాన్ని కూడా మాట్లాడిస్తున్నాడు. సో దీన్ని ఎలా చూడాలి ఏంటి అనే దానిపై మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ శ్రీల గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే. నిన్న చూసాం వల్లభనేని అరెస్ట్ టైంలో వెళ్తున్నప్పుడు దేవికా రెడ్డి అనే అమ్మాయితో కలవడం కావచ్చు. అక్కడ అమ్మాయి మళ్ళీ తర్వాత మాట్లాడుతూ నేను స్కూల్కి కూడా వెళ్ళలేదు ఈరోజు జగన్ని కలుస్తానికి అని చెప్పి, తన సిస్టర్ మాత్రం స్కూల్కి వెళ్ళింది, కానీ తన స్కూల్ దగ్గర నుంచి ఏడుస్తూ వచ్చేసింది, నన్ను కనీసం జగన్ ఇంటికన్నా తీసుకెళ్ళమని చెప్పి. పిల్లల్లో ఇలాంటి రాజకీయ విష చుక్కలు కలపడాన్ని ఎలా చూడాలంటే ఏం చెప్తారు? పసిపిల్లలు దేవుడితో సమానం అని అంటాం మనం ఎవరైనా. వాళ్ళని చిన్నప్పటి నుంచే విద్యా బుద్ధులతోటి పెంచితే సమాజానికి ఉపయోగపడే విధంగా తయారవుతారు. ఏ విధంగా వాళ్ళు రోజు క్రమశిక్షణతోటి ఎలాంటి మాటలు మాట్లాడాలి, ఎలాంటి మాటలు మాట్లాడకూడదు. అసలు రాజకీయాలు ఏమవసరం అండి వాళ్ళకి? మొన్న మనం చూసుకుంటే లోకేష్ గారిది బర్త్డే జరిగింది జనవరిలో. ఒక స్కూల్లో, గవర్నమెంట్ స్కూల్లో పిల్లలతో అతనికి హ్యాపీ బర్త్డే సెలబ్రేషన్ సంబంధించి ఒక చిన్న ఏర్పాటు ఏదో చేశారు. హెడ్ మాస్టర్ గారిని సస్పెండ్ చేశారు. లోకేష్ గారు ఉత్తర్వులు జారీ చేశారు. ఎందుకంటే వాళ్ళు చిన్న వయసు నుంచి వాళ్ళకి రాజకీయాలు అవసరం లేదు. వాళ్ళు చదువుకోవాలి. ఏ విధంగా స్వాతంత్ర సమరయోధుల గురించి, సంఘ సంస్కర్తల గురించి వాళ్ళకి అవసరం. ఎందుకంటే వాళ్ళందరూ కూడా దేశం కోసం ఏ విధంగా పోరాడారు, సంఘ సంస్కర్తలు సంఘంలో ఏ విధమైన మార్పులు తీసుకొచ్చారు, ఆడవాళ్ళకు ఉపయోగపడే విధంగా కానివ్వండి, ఏ విధంగా ఇంకా మంచిగా ఎదగాలి ఆడపిల్లలు అనే దాని గురించి కానీ సంఘ సంస్కర్తలు తీసుకొచ్చారు. దళితులు వెనుకబడిన కులాల వారుంటే వాళ్ళను ఏ విధంగా ప్రోత్సహించాలి, ఈ విధమైన వంటివి అన్నీ కూడా వాళ్ళకి అవసరం.
రాజకీయాలు ఎవరికి కావాలి? 18 సంవత్సరాలు నిండిన తర్వాత వాడికి అన్ని అవగాహన అవుతాయి. మంచేది చెడేది, సంఘంలో ఏ విధంగా బ్రతకాలి, ఎవరికి ఓటెయ్యాలి, ఎవరిని మనం ఎన్నుకుంటే ఒక నాయకుడిని ఆ నాయకుడు మనకు ఏ విధంగా ఉపయోగపడతాడనే వాడికి ఒక ఆలోచన విధానం, మెచ్యూరిటీ లెవెల్స్ ఉంటాయి. అతనికి అవసరం అవుతుంది. పసిపిల్లలు అమ్మ అనమంటే అమ్మ అంటారు, ఇంకో మాట అనమంటే ఇంకో మాట అంటారు. అంటే ఇప్పుడు దాకా మనం విన్నటువంటి వాయిస్లో కూడా అమ్మాయి బూతులు కూడా మాట్లాడుతుంది. కనీసం బూతులు మాట్లాడుతున్నటువంటి పిల్లలైనా సరే వాళ్ళు ఇలా మాట్లాడకూడదు అని చెప్పకుండా వాళ్ళ వీడియోలకు సంబంధించి వాళ్ళకి సంబంధించి ప్రో ఛానల్స్లో వేసుకొని దాన్ని వైరల్ చేస్తూ వస్తున్నారు. అవును. సో నిజంగా ఇప్పుడు ఇందాక మనం చూస్తే ఇంకొక అమ్మాయి ఏదైతే నిన్న వల్లభనేని దేవికారెడ్డి ఆ అమ్మాయి జగన్ని కలవడం కావచ్చు, తర్వాత నేను స్కూల్కి వెళ్లకుండా జగన్ గారిని కలిసి అని చెప్పి మాట్లాడుతుంది. సో పేరెంట్స్ని ఏమనాలి, ఇక్కడ పిల్లల్ని ఏమనాలి, లేదా జగన్మోహన్ రెడ్డిని ఏమనాలంటే ఏం చెప్తారు? ఏమంటామండి, అతను ఏం చేశాడు? స్కూల్కి వెళ్లకుండా ఎగ్జామ్ పేపర్స్ కొట్టేశాడు, అందరికీ తెలుసు. అట్లాంటి వ్యక్తి అతను మంచి వ్యక్తి, మంచిగా పెరిగి సమాజానికి ఉపయోగపడే విధంగా వాళ్ళ తల్లిదండ్రులు అతను తీర్చిదిద్దినట్లయితే అదే విషయాన్ని పిల్లలకి చెప్తాడు. ఆ పాప నిన్న వచ్చి దేవికారెడ్డి జగన్మోహన్ రెడ్డితో మాట్లాడేటప్పుడు నేను ఇలా స్కూల్కి వెళ్లకుండా వచ్చాను అని మీడియా ముఖంగా చెప్తుంది. అప్పుడు ఏం చెప్పాలి ఇతను? అలా కాదమ్మా, మనం స్కూల్కి వెళ్ళాలి, సండేనో లేకపోతే నీకు హాలిడే ఉన్న టైంలో కలవచ్చు నన్ను, నా కోసం అని చెప్పేసి నువ్వు స్కూలు వెళ్లకుండా ఉండటం అనేది కరెక్ట్ కాదు. మీరు భావి భారత పౌరులు, నెక్స్ట్ తరంలో మీరు సమాజానికి మంచి చేయాలి, ఇట్లాంటి విషయాలు చెప్పాలి. మనం చూసుకుంటే ఇంతకుముందు కొన్ని వీడియోలో ఒక బాబు ఎల్లో చంద్రబాబు నాయుడుకు సంబంధించిన టవల్ వేసుకొని వస్తే లోకేష్ గారు వెంటనే తీసి పక్కన పడేశారు. అది వైఎస్ఆర్సీపీదా తెలుగుదేశం అంటే తెలుగుదేశందే. ఒక ఎల్లో టవల్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన టవల్ ఆ బాబు వేసుకుంటే సాక్షాత్తు లోకేష్ బాబు చేతులతోనే తీసి పక్కన పడేశాడు. అంటే అక్కడ మనం ఏం గుర్తుపెట్టుకోవాలి? నీ వయసు ఎంత, నీకేం కావాలి, నువ్వు బ్యాగ్ తగిలించుకొని స్కూల్కి వెళ్ళాలి, అమ్మ నాన్న ఏం చెప్తే అది వినాలి, చక్కగా స్కూల్కి వెళ్ళి చదువుకోవాలి, మంచి విద్యాబుద్ధులతోటి భావి భారత పౌరుల్లాగా మీరు తీర్చిదిద్దబడాలి, సమాజానికి మంచి చేసే విధంగా ఉండాలని ఉద్దేశంతో లోకేష్ బాబు అప్పుడే చెప్పారు, నువ్వు ఇలా ఉండాలి నాన్న, నీకు అవసరం లేదు రాజకీయాలు, నువ్వు స్కూల్కి వెళ్ళి చదువుకో, నీకు దీంతో పని లేదని. అది జగన్మోహన్ రెడ్డి చెప్పడు, ఎందుకంటే అతను ఆ పని చేయలేదు కాబట్టి. తల్లిని మోసం చేయటం, చెల్లిని మోసం చేయడం ఇట్లాంటివి అయితే తెలుసు, కానీ పిల్లలకు మంచి చెప్పేది అక్కడికి ఎట్లా తెలుస్తుందండి? అయితే 2019 నుంచి 24 దాకా వైఎస్ఆర్సీపీ హయాంలో ఉన్నప్పుడు అదే పార్టీకి సంబంధించి జగన్ బర్త్డేలు కావచ్చు, లేదంటే ఇంకా మిగతా వైసీపీ నేతల బర్త్డేలు కావచ్చు, ఇలాంటి వాటి అన్నిటికీ కూడా స్కూళ్ళల్లో కాలేజెస్లో జెండాలు కట్టి మరి అక్కడ కేక్ కటింగ్లు మనం చూసాం. సో ఎందుకని వాళ్ళు చర్యలు తీసుకోలేదంటే ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి చూస్తున్నాం కదా, వాళ్ళ ఎమ్మెల్యేలతో, ఎంపీలతో, రాజకీయ ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళందరితో పొగిడించుకోవటం ఇష్టం. తనని ఎవరు బాగా పొగుడుతారో వాళ్ళకే పదవులు ఇస్తాడు. జగనన్న అలా, జగనన్న ఇలా అని చెప్పేసి మనం చూసేవన్నాం. పెద్ద పెద్ద కవిత్వాలు రాసుకుని అసెంబ్లీలో చదువుతూ ఉండేవాళ్ళు వీళ్ళంతా. అలానే జగన్ మావయ్య అంటూ వీళ్ళు, అసలు అది మహా ఇదిగా వైరల్ అయిపోయింది, అందరికీ తెలుసు. జగన్ మావయ్య అని పేరుతోటి జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలు అన్ని ఇన్ని కాదు. తల్లివడి ఇస్తున్నాను అని పిల్లలకు చెప్తున్నాడు. ఎంత ఇచ్చాడు, ఎంతమందికి ఇచ్చాడు, ఎన్ని వేలు ఇచ్చాడు, దాంట్లో ఎంత దోచుకున్నాడు, ఎంత దాచుకున్నాడు, అది కదా ఫస్ట్ చెప్పాలి. ఆఖరికి వాళ్ళు తినే చిక్కీలకు సంబంధించిన దాంట్లో పురుగులండి అన్ని, పురుగులు, దాంతోపాటు దాంట్లో జరిగినటువంటి స్కామ్. అదే కాకుండా ఏదైతే మధ్యాహ్న భోజన పథకంలో సంబంధించి ఆహార పదార్థాల్లో స్కామ్, అదేవిధంగా స్కూల్ బ్యాగులకు సంబంధించి అదొక స్కామ్. సో ఇన్ని స్కాములు చేసిన తర్వాత చిన్నపిల్లలపై తన రాజకీయాన్ని చూపించడాన్ని ఎలా చూడాలండి? జగన్మోహన్ రెడ్డి మీడియా ముందుకు వచ్చి ఆదివారం మెనూ ఇది, సోమవారం మెనూ ఇది, మంగళవారం మెనూ అన్ని చెప్పుకుంటూ వచ్చాడు. ఆదివారం కూడా మేము ఇంటికి పంపిస్తాము వీళ్ళకి ఫుడ్ అన్నట్టు మాట్లాడాడు. అవన్నీ జరిగే పనులా? వాళ్ళు చేశారా అంటే ఏ ఒక్కటి చేయలేదు. కానీ పిల్లలకు ఆ విషయం తెలియదు కదా. ఈ రోజున ఏదో ఒక ఐటెం పెడితే అది తింటారు. వాళ్ళ ఇంట్లో జరగని పరిస్థితి. గవర్నమెంట్ స్కూల్కి వచ్చే పిల్లలందరూ కూడా పేద విద్యార్థులు. వాళ్ళందరికీ కూడా ఈ రోజున కొంచెం వెరైటీగా ఏదైనా చేసి వెజిటేబుల్స్ అన్ని వేసి కూడా ఒక రైస్ లా చేసి పెడితే అది వాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారు. చిక్కీలు, స్వీట్, ఇప్పుడు వాళ్ళు స్వీట్ ఇచ్చారని చెప్పి వాళ్ళకి చాక్లెట్ అంటే చాలా ఇష్టం. ఆ చిక్కీల నిండా పురుగులు, కోడిగుడ్లు అన్ని కూడా పాడైపోయినవి ఇచ్చారు, కుళ్ళిపోయినవి. అవి ఉడకబెట్టేస్తే అంత లోపల ఎవరైతే ప్రెగ్నెంట్ లేడీ కానివ్వండి, లేకపోతే డెలివరీ అయిన తర్వాత కానివ్వండి, వాళ్ళకి కోడిగుడ్లు పంపిణీ జరుగుతుంది. అవన్నీ కూడా ఇట్లా నాసిరకమయ్యాయి అనమాట. జగన్మోహన్ రెడ్డి బొమ్మ. అప్పుడు అందరూ కూడా అన్నారు, కోడి పెట్టిందా జగన్మోహన్ రెడ్డి పెట్టాడా ఈ గుడ్డు
అర్థం కావట్లేదని. అయితే ఇది కాకుండా మనం చూసుకుంటే చిన్నపిల్లలకు సంబంధించి స్కూల్ ప్రాంతాలలో ఏదైనా సరే రాజకీయ సమావేశాలు కావచ్చు, వీటన్నిటికీ ఎక్కడ కూడా పిల్లల్ని తీసుకురాకూడదు. కాకపోతే పిల్లలకి సంబంధించినటువంటి కొన్ని కార్యక్రమాలలో కూడా వెళ్ళి అక్కడ చంద్రబాబు నాయుడు గారిని తిట్టడం కానీ, పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళ గురించి మాట్లాడడం కానీ మనం చూసాం. ఆఖరికి పిల్లలతో కూడా మాట్లాడించడం చూసాం. సో నిజంగా జగన్ ఎలాంటి రాజకీయాలు చేస్తున్నాడు, నిజంగా చిన్నపిల్లల్ని వాడుకోవడం కరెక్టా కాదా అంటే ఏం చెప్తారు? ఏమండి, మనకి ఇప్పుడు ఆగస్టు 15 కానీ లేకపోతే రిపబ్లిక్ డే ఇట్లాంటివన్నీ వచ్చినప్పుడు రాజకీయ నాయకులు ఏనాటి నుంచో ఉంది ఫ్లాగ్ హైస్టింగ్ జరగాలంటే వాళ్ళు వచ్చి అతిథిగా అక్కడ జెండా వందనం చేసి పిల్లలందరికీ కూడా కొన్ని మంచి విషయాలు చెప్పి చాక్లెట్లు పెట్టి పంపించేవాళ్ళు. అప్పుడు ఇంటికి వచ్చినప్పుడు పిల్లల్ని తల్లిదండ్రులు అడిగేవాళ్ళు, ఏ నాన్న ఈ రోజు స్కూల్లో ఏం జరిగింది, ఎవరు వచ్చారు అంటే పలానా వ్యక్తి వచ్చాడు, అతను ఇలాంటి మంచి పనులు చేశాడంట, మమ్మల్ని కూడా ఇలా బాగా చదువుకోండి, మీరు సమాజానికి ఈ విధంగా ఉపయోగపడాలి, అలా చేసి నేను ఈ రోజున ఈ హోదాలో ఉండి మీకు నేను గెస్ట్ గా వచ్చాను మీ స్కూల్ కి అనేది ఇంపార్టెంట్. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, మీరు చదువుకోవద్దు, నన్ను పొగడండి, నా మీద పద్యాలు రాయండి, జగన్ మామయ్య లేకపోతే మేము లేవని చెప్పండి, మీకు డబ్బులు ఇస్తున్నాను, మీకు అమ్మఒడి ఇస్తున్నాను, మీ నాన్నకు మందు బాటలు ఇస్తున్నాను, పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళ గురించి అవసరమా పిల్లలకి. మరి ఇప్పుడు మీరు చూపించిన వీడియోలో ఆ పిల్లోడు బూతులు మాట్లాడుతున్నాడంటే మరి అందుకే ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత పిల్లలు ఏం చెప్తారు, పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళ గురించి మాట్లాడతారు. ఎవరు చెప్పారు? ఆ రోజు 2019లో ఎవరైతే సీఎం గా చీఫ్ మినిస్టర్ గా ఉన్నాడో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మాట్లాడిన మాటలు. అసెంబ్లీ సాక్షి కూడా అదే బూతులు విన్నారు కాబట్టి అదే మాట్లాడతారు. ఒకప్పుడు అసెంబ్లీ సమావేశాల్లో ఇదిగో ఈ ఊర్లో ఇది జరుగుతుంది, ఈ రాష్ట్రంలో ఇది జరిగింది, ఏం జరుగుతుంది, ఈ జిల్లాలో ఇది జరుగుతుంది, అక్కడ నీటి సమస్య లేకపోతే పంటలు ఈ విధంగా ఉన్నాయి, అదిగో ఆ ఎమ్మెల్యే అలా మాట్లాడాడు, అది జరిగేది ఒకప్పుడు. ఇప్పుడేం జరుగుతుంది, పోలీసుల్ని బట్టలోడదీసి కొడతాను, బట్టలోడదీసి సమాజం ముందు నిలబెడతాను, ఇలాంటి మాటలు మాట్లాడే సీఎం ఒకప్పుడు ఈ రోజున మళ్ళీ జనం ముందుకొచ్చి ధర్నాలు చేసి రైతుల కోసం ధర్నాలు చేస్తున్నారని మాట్లాడుతున్నాడు. ఈ రోజున చిన్న పిల్లలతో నేను నా అమ్మాయి స్కూల్కి వెళ్లకుండా మా చెల్లి కూడా ఏడుస్తూ వచ్చింది జగన్మోహన్ రెడ్డి. ఏం చేశాడమ్మా జగన్మోహన్ రెడ్డి, వీళ్ళు స్కూల్కి ఎగ్గొట్టి మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డిని కలవటానికి. అయితే ఇది ఒక్కటే కాకుండా మీరు అన్నట్టుగా దేవికా రెడ్డి సంబంధించి చూస్తే అసలుకి వీళ్ళు చదువుతున్న స్కూల్ ఏమో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విజయవాడ అని చెప్పి తెలుసు, దాంట్లో లక్షల్లో ఫీజులు ఉంటాయి. వీళ్ళకి కూడా ఫీజు రీఎంబర్స్మెంట్ మాకు రాలేదు, అమ్మఒడి మాకు రాలేదు అన్నట్టుగా తనతో వీడియో చేయించాడు. సో దీన్ని అసలు ఎలా చూడాలంటారు పిల్లలకు సంబంధించి? అంటే అలాంటి విజయవాడ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదివేటువంటి పిల్లలకు కూడా అమ్మఒడి వస్తుందా? ఎందుకని ఇలాంటి రాజకీయం చేస్తున్నారంటే ఏం చెప్తారు అండి? ఇప్పుడు అతను ఏం చేశాడు, జనాల చెవుల్లో పూలు పెడదామని చెప్పి చూశాడు. ఇట్లాంటి పిల్లలతో మాట్లాడించినప్పుడు కాలీఫ్లవర్స్ పెట్టే ప్రయత్నం చేశాడని చెప్పుకోవాలి. ఎందుకంటే అవి నమ్మశక్యం అయ్యే మాటలు కాదు. ఏదో చిన్న పిల్లలు ముద్దుగా ఏదన్నా చిన్న ఏ సినిమా సీన్ల గురించో లేకపోతే వాళ్ళ స్కూల్ ఏదైనా నాటకాల గురించో లేకపోతే ఏదైనా ఒక మిమిక్రీ గురించో చేస్తే అందంగా ఉండిద్ది. ఇలాంటి పనికి మాలిన చెత్త ట్రిక్స్ అన్ని కూడా వీళ్ళు చేస్తుంటే ఈ ట్రిక్స్ ని ఏ విధంగా చూసుకోవాలి? వేస్ట్ మాటలు, ఉపయోగం లేనివి ఎందుకు వస్తుందండి ఫీజు రియంబర్స్మెంట్ అంటే? ఇక్కడ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో పరువు తీశాడు జగన్మోహన్ రెడ్డి. అతను చదువుకున్న హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఏదైతే ఉందో ఆ పబ్లిక్ స్కూల్ కి ఎప్పుడో పరువు తీసేశాడు. అక్కడ విద్యార్థిని నేను, అక్కడ విద్యార్థిని అని చెప్పుకున్నాడు, పరువు పోయింది. ఈ రోజున ఈ అమ్మాయి దేవికారెడ్డి అనే అమ్మాయి అంటే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ రేంజ్ లో కూడా వీళ్ళు ఫీజు రియంబర్స్మెంట్ ఉంది అని చెప్తున్నారంటే వాళ్ళు పరువు తీశారు. అదే చెప్పుకోవాలి మనం. సో చూద్దామండి, ఖచ్చితంగా చిన్నపిల్లల్ని ఇట్లా రాజకీయాలకు వాడడం కావచ్చు. గతంలో కూడా మనం చాలా చూసాం, జగన్ రెడ్డిని ఏదో అరెస్ట్ చేయబోతున్నారని చెప్పి ఏడ్చడం కావచ్చు, ఇలాంటివన్నీ కూడా చూస్తూ వస్తున్నాం. కానీ ఇకనైనా సరే పిల్లల్ని రాజకీయాలకు వాడకూడదని చెప్పేసి వైసీపీ పార్టీకి మీ ద్వారా తెలియజేద్దాం. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.